చేసిన పనికి నిన్ను నువ్వు గవర్నర్ కూతురు నాకెందుకు చెప్పలేదు? ఎందుకు అబద్ధం ఆడావు? మావయ్య తను చాలా మంచిది. పళ్ళు రాలకూడదు. గారాబం చేస్తుంటే నువ్వు ఆ పిల్లతో కలిసి నాటకాలు ఆడి ఇంటి పరువు తీస్తావా? బాయ్ తను నువ్వంటే ఇష్టం అంది. ఏంటన్నా? నేనంటే ఇష్టమా? ప్రేమ. ముక్కు మొహం తెలియని మనిషి వెంట పడడం ప్రేమ అనరు, వ్యామోహం అంటారు. పచ్చిగా చెప్పాలంటే ఒళ్ళు తిమ్మిరెక్కడం అంటారు. అరే నీ సెల్యూట్ ఎవరు కావాలరా? ఎవరా యాపే బయటకు లాగారా వాడిని? అరే ఏం చూస్తున్నారా? షో టైం. గ్లాస్ బ్లాస్ట్ బిల్డింగ్. ఒక్క ముక్క మిగిలిపోదు. చెప్పండి అందరూ లోపల. అమ్మాయి లోపల ఉంది. అరే హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఓ మై గాడ్, మేరీ బేటీ అందరే. ఓ మై గాడ్, నా కూతురు ఉందిరా లోపల. రే అనౌన్స్ నో అనౌన్స్ అనౌన్స్ కరో. మిస్టర్ శంకర్ నారాయణ్, ఈ తప్పు చేసింది నువ్వేనని వాళ్ళ ముందు ఒప్పుకో. పద. నిన్ను ప్రేమించడం తప్ప నేనే తప్పు చేయలేదు. నువ్వే నా భర్త. ఆహా, అలానే దేవుని కళ్ళ కనిపించి చెప్పాడా? నీ మెళ్ళలో ఉన్న ముత్యాల హారం చెప్తోంది. నేను కాశీ విశ్వనాథుని తలుచుకుంటూ గంగానదిలో స్నానం చేస్తుండగా ఇది నా మెళ్ళలోంచి జారి నీ మెళ్ళలో చేరింది. అంటే శివుడు అనుమతి దొరికినట్లేగా. శివుడు అనుమతి ఇచ్చినా ఇది జరిగేది కాదు. పద. సార్ మీరు ఇదేంటి బావా పగోడికి దండం పెడతావు? ఈయన పగవాడు కాదురా, నీలాంటి వాడికి అందని వాడు, అర్థం కానివాడు. నా కూతురు కాశీలు కాదు, సాక్షాత్ కాశీ విశ్వనాథుని పాదాల దగ్గరుతని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇది చేసింది మీరని తెలియక పొరపాటు చేశానయ్యా. మీ వాళ్ళ మీద, మీ ఇంటి మీద దాడి చేయించాను, నన్ను క్షమించండి.